ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 212వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనుకు ప్రార్థన చేసి శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించినారు అని మనము నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి విషయము, నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటువంటి ఆ సౌనకాది మహర్షులందరూ సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము వివరణ మరియు ఆ శివభగవాని యొక్క లీలా విశేష మహత్యముల గురించి ప్రశ్నించగా, బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణం గురించి ఏ విధంగా సూత మహర్షి తెలియజేశారు అనేటువంటి అంశములను మనం అందరము కూడా శివానుగ్రహము చేత నిత్యము కూడా మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపర్దయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మనం క్రితం రోజున తెలుసుకున్నాం. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ దేవర్షి నారద, అలా హిమాలయం యొక్క ఆనందప్రదమైనటువంటి వృత్తాంతమునంతా కూడా నీకు తెలియజేశాను, ఇంకా ఏమి వినాలని కుతూహలంతో ఉన్నావు అని తెలియజేశాడు ఆ విధాత బ్రహ్మదేవుడు. అంత నారదుల వారు అంటున్నారు ఆ బ్రహ్మదేవునితో, విష్ణు శిష్యుడువు మహాప్రాజ్ఞుడువు అయినటువంటి ఓ తండ్రి విధాత, మీకు సర్వదా నమస్కారము. ఓ కృపానిధి, మీ నోటి నుండి ఈ అద్భుతమైనటువంటి కథను వినటం నా యొక్క సౌభాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ చంద్రమౌళి యొక్క వైవాహిక చరిత్ర పరమ పవిత్రము, పరమ మంగళమయము. అంతేకాదు సమస్త పాపరాశిని కూడా నశింపజేసేటటువంటిది. అటువంటి దానిని నేను వినగోరుతున్నాను తండ్రి. వివాహ మంగళ పత్రికను చూచి మహాదేవుడు ఏమి చేశాడు, అంత పరమాత్ముడైనటువంటి ఆ శంకరుడు, ఆ శంభుడు ఆ దివ్యమైనటువంటి కథను నాకు వినిపించవలసింది అని ప్రార్థన చేశాడు నారదుడు బ్రహ్మదేవుడు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, నాయన నారద, నీవు గొప్ప బుద్ధిమంతుడు, భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ఉత్తమమైనటువంటి ఆ యశస్సును వినవలసింది. దివ్యమైనటువంటి ఆ మంగళ పత్రికను పొంది భగవంతుడైనటువంటి శంకరుడు ఏమి చేశాడో నీకు తెలియజేస్తున్నాను. శ్రద్ధతో సావధానంగా విను. ఆ భగవానైనటువంటి శివుడు బోళా శంకరుడు ఆ యొక్క మంగళపత్రికను స్వీకరించి మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అంతేకాదు మిగిలిన హర్షంతో నవ్వాడు. భగవంతుడైనటువంటి ఆ శివుడు ఆ మంగళపత్రికను తెచ్చినటువంటి వారిని యథోచితంగా లౌకికంగా మనం ఎలా అయితే సత్కరిస్తామో అదే విధంగా సత్కరించాడు. దానిని విధిపూర్వకంగా స్వీకరించారు. హిమాచలం నుండి వచ్చినటువంటి వారిని తగు రీతిలో ఆదర సత్కారములతో సాగనంపారు. తదనంతరము కూడా ఆ మునులతో చెప్పాడు, మీరు నా యొక్క శుభకార్యములకు చక్కగా పనిచేశారు. నేను ఇప్పుడు వివాహమును స్వీకరించాను కనుక మీరందరూ కూడా నా యొక్క వివాహమునకు తప్పకుండా విచ్చేయవలసింది, దయచేయవలసింది, ఇది నా యొక్క ప్రార్థన అని తెలియజేశాడు శంకరుడు. అలా భగవంతుడైనటువంటి శంకరుని యొక్క మంగళప్రదమైనటువంటి వచనములను విని ఆ ఋషులందరూ కూడా మిక్కిలి సంతోషించారు. ఆ స్వామికి పరిక్రమణ చేసి అనగా ప్రదక్షిణం చేసి నమస్కరించారు. తమ పరమ సౌభాగ్యమును పొగుడుకుంటూ తమ తమ ధామములకు వెళ్ళిపోయారు. మునీంద్ర నారద, అటు పిమ్మట మహాలీల చేసేటువంటి దేవేశ్వరుడు భగవంతుడైనటువంటి శంభుడు లోకాచారము అవలంబించుచు వెంటనే నారద నిన్ను స్మరించాడు. నీవు నీ సౌభాగ్యమును ప్రశంసించుచు ప్రసన్నుడవై
అతడికి వెళ్ళావు. మస్తకంబును వంచి అనగా తలను వంచి ఆ శివునికి ప్రణామం చేశావు. చేతులు జోడించి వినీత భావంతో నిలబడి ఉన్నావు. అప్పుడు భగవంతుడైనటువంటి శివుడు అంటున్నాడు, ఓ నారదా, నీ ఉపదేశంతో పార్వతీదేవి మిక్కిలి గొప్ప తపస్సు చేసింది. దాని సంతుష్టుడనై నేను పతి రూపమున నిన్ను పాలిగ్రహణం చేయుదును అని ఆమెకు నేను వరాన్ని ఇచ్చాను. అంత పార్వతి యొక్క భక్తిని చూచి నేను ఆమెకు వశుణ్ణయ్యానయ్యా, కనుక ఆమెను నేను పరిణయమాడుతున్నాను. సప్త ఋషులు కూడా పరిశోధించి ఒక చక్కటి లగ్నమును నిర్ణయించారు. కనుక నేటి నుండి 7వ దినమున నా యొక్క వివాహం జరుగుతుంది. ఆ సందర్భమున లౌకికాచారమును అనుసరించి నేను ఒక మహత్తరమైనటువంటి వేడుకను జరిపెదను. మునీంద్ర, నీవు మరియు విష్ణువాది సకల దేవతలను, మునులను, సిద్ధులను, సాధ్యులను, మిగతా వారిని అందరినీ కూడా నా తరపున ఆ వివాహమునకు ఆహ్వానించవలసింది. అందరూ కూడా నా శాసనం యొక్క గొప్పతనమును తెలుసుకుని సంతుష్టులై ఉత్సాహంతో అన్ని విధములా కూడా అలంకృతులై వారి యొక్క భార్య పిల్లలతో ఈ మహోత్సవమునకు రావాల్సింది అని పరమశివుడు ఆ నారద మహర్షికి తెలియజేశాడు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, మునీంద్ర, అలా భగవంతుడైనటువంటి శంకర భగవాను యొక్క ఆజ్ఞను శిరసావహించి నీవు శీఘ్రంగా అన్ని వైపులకు వెళ్ళి వారందరినీ కూడా ఆహ్వానించావు. ఓ నారద, దాని తరువాత శంభుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క ఆజ్ఞానుసారము నీవు అతడినే ఉండిపోయావు. అలా భగవంతుడైనటువంటి శివుడు కూడా దేవతల యొక్క రాక కొరకు ఉత్కంఠతో నిరీక్షించుచు తన గణములతో అతడినే ఉన్నాడు. ఆ స్వామి గణములన్నీ కూడా సకల దశల నుండి కూడా నృత్యము, సకల దిశల నుండి కూడా నృత్యం చేస్తూ అతడు గొప్ప ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ మధ్యలో విష్ణు భగవానుడు సుందరంగా అలంకృతుడై తన పత్నితో దళ బలంబుతో కైలాస పర్వతం మనకు వచ్చాడు. ఆ స్వామి భక్తి భావంతో భగవంతుడైనటువంటి శివునికి ప్రణామం చేశాడు, ప్రణమిల్లాడు. ఆ ప్రభు యొక్క ఆజ్ఞని పొంది సంతోషంతో ఉత్తమమైన స్థానాన్ని నిలిచాడు. నేను నా గణములతో ఆనందముతో కైలాసములకు వచ్చాను ప్రభు. భగవంతుడైనటువంటి శంభునికి నమస్కరించి ఆనందంగా అతడు ఉన్నాడు. తదనంతరం ఇంద్రాది లోకపాలులు వారి వారి పత్నులతో అవసరమైనటువంటి సామగ్రితో చక్కగా అలంకృతులై అతడికి వచ్చారు. వారందరూ కూడా ఆ మహోత్సవం జరుపుకుంటున్నారు. పిలప మునులు, నాగులు, సిద్ధులు, ఉపదేవతలు, మిగతా వారందరూ కూడా నిమంత్రితులై ఉత్సవాన్ని జరుపుకోవడం కోసం అతడికి వచ్చారు. అప్పుడు మహేశ్వరుడు అలా అతడికి వచ్చినటువంటి సకల దేవతలకు కూడా వేరువేరుగా సంతోషంగా స్వాగత సత్కారములు ఆచరించాడు. ఆ స్వాగత సత్కారములు చేసిన పిలప కైలాస పర్వతం మీద మిక్కిలి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి ఉత్సవం జరుగుతూ ఉన్నది. దేవాంగణలు అప్పుడు నృత్యములు చేస్తున్నారు. విష్ణువారి దేవతలు కూడా భగవంతుడైనటువంటి ఆ శంభుని యొక్క వివాహ యాత్రను సంపన్నం చేసుకోవడం కోసం అతడికి వచ్చి ఉన్నారు. వారు వారికి ఏర్పరిచినటువంటి స్థలములతో ఎవరికి వారు విడిది చేశారు. శివుని యొక్క ఆదేశానుసారం అందరూ కూడా ఆ స్వామి యొక్క ప్రతి కార్యమును తమ కార్యంగా భావించి నియంత్రితులై వారి కార్యమును చేస్తూ ఉన్నారు. దీనిని శివసేనగా తలంచారు అని తెలియజేస్తూ ఈ రోజున ఆ శంకర భగవాని యొక్క పార్వతీదేవి యొక్క మంగళప్రదమైనటువంటి ఆ వివాహ ఘట్టమును ముందుగా జరిగినటువంటి విషయములన్నీ కూడా మనం అందరం కూడా శివానుగ్రహంబు చేత బ్రహ్మనాథ సంవాదరూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణములు తెలిపిన విధంగా యథాతథంగా మనం అందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం.
ఇదంతా కూడా మంగళప్రదమైనటువంటి ఘట్టములు అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్షచంద్రామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.